మీరు వాట్సాప్ వాడేటప్పుడు ఎక్కువ డేటా ఖర్చు అవుతుందని ఇబ్బంది పడుతున్నారా? అయితే నేను చెప్పిన ఈ చిన్న సెట్టింగ్ చేసుకుంటే మీకు వాట్సాప్లో ఎక్కువ డేటా అనేది ఖర్చు కాకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, ముందుగా మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మీరు వాట్సాప్ని ఓపెన్ చేసిన తర్వాత కుడి చేతి పై భాగంలో 3 చుక్కలు కనిపిస్తాయి. వాటిని నొక్కండి. నొక్కిన తర్వాత కింద మీకు సెట్టింగ్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని కానీ మీరు నొక్కితే తరువాత మీ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు అక్కడ కనిపిస్తాయి. కాస్త పైకన్న తర్వాత మీ స్టోరేజ్ అండ్ డేటా అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని నొక్కండి. మీకు అక్కడ మొబైల్ డేటా, వైఫై కనెక్షన్, రోమింగ్ అనే 3 ఆప్షన్లు కనిపిస్తాయి. ఫస్ట్గా మీరు మొబైల్ డేటా మీద క్లిక్ చేయండి. ఫోటోలు, ఆడియో, వీడియో, డాక్యుమెంట్స్ ఇలా 4 ఆప్షన్లు ఉంటాయి. ఈ డిఫాల్ట్గా టిక్ చేసి బ్లూ టిక్ చేసి ఉంటాయి. వాటిని మీరు అదే బాక్స్ మీద మీరు టచ్ చేస్తే ఆ బ్లూ టిక్ అనేది పోయిన తర్వాత 4 తీసేసి కింద ఓకే అని కొట్టండి. అలాగే నెక్స్ట్ వైఫై కనెక్షన్లో కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఆ బ్లూ మార్క్స్ని తీసేసి ఓకే చేయండి. అంటే రోమింగ్లో కూడా మీరు ఈ 4 టిక్లను తీసేయండి. ఈ తీసేయడం వల్ల మీకు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పంపిన ఫోటోలు కానీ, ఆడియో, వీడియో, డాక్యుమెంట్స్ అనేది ఆటో డౌన్లోడ్ కాకుండా ఉంటాయి. దీనివల్ల మీకు డేటా అనేది చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఆడియో కానీ, వీడియో కానీ, ఫోటోలు కానీ, డాక్యుమెంట్స్ కానీ మీరు ఓన్గా మీరు ఓకే చేస్తేనే డౌన్లోడ్ అవుతాయి. దీనివల్ల మీకు నెట్ అనేది చాలా తక్కువగా ఖర్చు అవుతుంది. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.